రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు పసుపుకు వెంటనే మద్దతు ఇవ్వాలి పసుపుకు వెంటనే మద్దతు ఇవ్వాలి పసుపుకు వెంటనే మద్దతు ఇవ్వాలి పసుపుకు వెంటనే మద్దతు ఇవ్వాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే రాజ్యం లేదు పసుపుకు వెంటనే మద్దతు ఇవ్వాలి పసుపుకు వెంటనే మద్దతు ఇవ్వాలి పసుపుకు వెంటనే మద్దతు ఇవ్వాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ నమస్తేనే ఎక్కడి నుండి అందరూ కమర్పల్లి ఇది మొత్తం మీదేనా ఏంటి పరిస్థితి ఇప్పటికి ధర ఎన్ని రోజులైందో తీసుకొచ్చి నిన్నటి నుంచా ఎన్నడు నిన్నొచ్చిరా చెప్పే దగ్గర దీని అన్న ఇట్రా ఒక్కడు కట్టే ఇప్పుడు ఈ ధర ఇది ఆల్రెడీ ఎవరు రాలేదు దీనికి ఓకే లాస్ట్ ఏం చెప్తారంటే ఇల్లు అన్ని నిర్ణయించుతారు ఆ రేటుకి ఇచ్చేయాలి మనం ఈ చూరకు అట్లా వేస్తురు మరి కాడికి ఉన్న దానికి ఇప్పుడు ఇది 20 రోజుల నుంచి 12,000 పోయింది ఇది 10,000 ఇది 10,000కి వచ్చిందని శివరాత్రి సెలవులు అంటారు ఇంకొకటి రౌండ్ ఇది గోలా కూడా ఉంది కదా అది దానికి కూడా రేట్ వస్తలేదా 8,000కి ఎక్కువ పెడతలేరా అని మొత్తం ఈ పోయిన వారంలో ఎవరికైనా 12,000 పైకి వచ్చిందా అంత ఘోరంగా దానికి ధర పెట్టారు రేపు 8,000కి ఇస్తావా 7,000 రేపు అది ఇంకో రకం బేరం పెడతారు అంటే ఇలా నచ్చది రేపు తక్కువ ధర ఇప్పుడు మీకేమనిపిస్తుంది ఇప్పుడు వచ్చే వారం పెరుగుతుందా రేటు మళ్ళీ పెరిగేటట్టు పెంచినట్టు కొడతలేదు రేపు 8,000కి ఇస్తారు నడుతుందట ఇవాళేమో 10,000 పోయేదని 8,000 కడతారు మరి సాంగ్లికి పట్టుకపోయిన వాళ్ళకి లాభం అవుతుంది అంటారు సాంగిల్ పోతే లాభం ఉన్నది ట్రాన్స్పోర్ట్ అందరు పోరాదు కదా ట్రైన్లు పెట్టినామన్నారు కదా సాంగ్లికి బాగుండే భోజనం బంద్ పెట్టిరా ఆ పథకం బంద్ పెట్టిరా ఏం తమ్ముడు గోలానా ఇప్పుడు 8,000కి తెచ్చారు 1000 రూపాయలు తీసేసారు గోలా వేరే వాళ్ళే నిర్ణయించుకోడు ఒక రోజు లాకేసి 9,000 అంటారు మళ్ళీ 8,000 మాకు మండ పచ్చి అంతకుముందు ఒక వారం తీసేసి మళ్ళా సేమ్ చేసారు మళ్ళీ మొన్న వారం మొత్తం కంప్లీట్ ఎత్తేసి నేను అడుగుతా టైప్ మాల్ కూడా రేట్ లేదు ఇవాళ మంచి మాలే కదా మినిమం ఉండాలి కదా ఇప్పుడు తగ్గించిరానే 10,000 అంటున్నాను ఇప్పుడు మీరంతా కమర్ పిల్లలనే నేను ఆఫీసర్లతో మాట్లాడితే వాళ్ళు ఏమంటారు అంటే వచ్చే వారం పెరుగుతుంది ఇప్పుడు మార్కెట్ లేదంటున్నారు అది కరెక్టేనా మరి నమ్మేటట్టుందా ఇంకా దిగుతుంది అనే శివరాత్రి అయితే ఇంకా పడిపోతుంది మహారాష్ట్ర నుంచి ఇంకొక 15 రోజులు అయితే చాలా వస్తుంది అది చాలా అయితే ఇంకా మరి తక్కువ అవుతుంది అటు ఇంకా వస్తే ఇంకా తగ్గుతుంది కదా అయితే మేమేమనుకున్నాము అంటే పసుపోడు అయింది కదా అయిందని మేము అంతా రైతులంతా హర్షం వ్యక్తం చేసాం సంతోషం చేసాం మళ్ళీ పోయి దానికి తోడుగా మా నిజామాబాద్ వాసి పల్లె గంగారెడ్డి గారిని చైర్మన్ చేసారు కదా ఇంకా సంతోషించినాం చైర్మన్ ఎటు పసుపోడు ఏది మద్దతు ధర ఏది చైర్మన్ అటుపోయిండు మద్దతు ధర రైతుల దగ్గరే ఉందంటే ఇటు తెస్తలేరు భయపడి
2000 పడిపోయింది. బస్ బోర్డు వచ్చినప్పటి నుంచి పడిపోయిందా? వేరే రకాలు వస్తలేరు అసలు ఇక. వాళ్ళు ఇంత ముందు 10 మంది అట్లా వస్తుర్రు. ఇప్పుడు ఓన్లీ 5గురే ఉన్నారట. సిండికేట్ సిండికేట్ అయింది. ఇప్పుడు మరి కలెక్టర్ గారు కానీ ఎవరికైనా కంప్లైంట్ చేసిరా సిండికేట్ అవుతారు ఇట్లా వీళ్ళని? మా బాధను ఊళ్ళకి చెప్పుకుని వాడబోయి కైకిలకి ఇవ్వాలి, మిషన్లకి ఇవ్వాలి, అవన్నీ మళ్ళీ ఇంకా వేరే పనులు ఉంటాయి కదా అక్క, జొన్నలు మక్కలు అవన్నీ ఇక్కడ గంగల ఊనని బాధపడి ఇక వేరేం లేదు. 23,000 ఉన్న లారీని 40,000 చేసిండ్రు. ఇంకా ఏంటికి మీకు అత్తలేవా పైసలు? పసుపు 47,000 చేసిర్రు. 22,000 అవుతుంది. గుల్లేరు ఒక డాక్టర్ 7,000 అక్క, 42,000 గుల్లేరుకే వాళ్ళ మందులు అలాగా. ఇప్పుడు ఇంట్లో మొత్తం లేడీసే పని చేస్తారు కదా, పసుపులో మొత్తం కంప్లీట్ లేడీస్ జెంట్స్ అందరు కుటుంబం అంతా పని చేసుడే అంతే కదా, ఒక మనిషికి 1300 అంతే కదా దొబ్బేయడానికి. ఒక రోజు ఒక మనిషికి ఈ రేట్ ఉంటే మేడం ఏం లాభం లేదు. దానికి రెండుతున్నది, దానికి చెప్పిండ్రా ఒప్పుకున్నారా మిర్చి రైతులకు? లేదు అది అడుగుడే, అంటే మిమ్మల్ని కలిసి అసలు ఏంది పరిస్థితి మాకు అట్లా చెప్పడేమో ఎట్లా చెప్తున్నారు అని అంటే నెక్స్ట్ వీక్ కొద్దిగా శివరాత్రి అయితే మంచిగా వస్తుంది అన్నట్టు చెప్తున్నారు. కానీ దిగుడే కదా ఇక అదే మా లెక్క వచ్చి ఇంకా దిగిపోయే పరిస్థితి. జై శ్రీరామ్ అనుడు తప్ప ఏం రైతులకి రూపాయి పెంచింది లేదు. జై శ్రీరామ్ అంటారు, మళ్ళా రాధే రాధే అంటారు. ఇక కథ ఇప్పుడు రోజు ఒక్కొత్తటి మొదలు పెడతారు అన్నట్టు. కొత్త కథ ఉంటుంది. అదక్క శివరాత్రి అయితే ఎట్లా పెరుగుతుంది? శివరాత్రి అయితే మహారాష్ట్ర నుంచి ఇంకా ఎక్కువ వస్తుంది పంట, ఆ మాల వస్తుంది. వాళ్ళు ఇంకా చాలియాలి, మొత్తాన్ని మోసమే చేస్తున్నారు, మనకే కాలాపైన చేస్తున్నారు. ఏం లేదు మరి ఇంత రైతులు నష్టపోతున్నారు. ఇదే జిల్లా వాసి 2 సార్లు ఎంపీ అయ్యిండు, మరి ఒక్కసారి రావచ్చు కదా మార్కెట్ యార్డు. 20 వరకు రాలేదు, ఇప్పుడు వస్తున్నట్టు ఇయ్యాలా ఓట్లు అడగడానికి వస్తుండట. ఇవాళ మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి, ఓట్లు అడగడానికి వస్తున్నట్టు అన్న. అంతే కదా. ఇప్పుడు ఒక్కటన్నా నేనేమంటున్నా, కాంగ్రెస్ వాళ్ళు ఒక మాట చెప్పారు, ఎంత అయినా కూడా 12,000 ఇస్తాం మేమని. మరి అది అడుగుదామా? ఎందుకంటే 9,000 అమ్మిన వాళ్ళకు కనీసం 3,000 బోనస్ అని ఇవ్వమన్నారు, 10,000 అమ్మిన వాళ్ళకు 2,000 ఇవ్వమన్నారు. అంతే కదా, 12కు కింద అమ్మిన వాళ్ళకు 12 ఇవ్వమన్నారు తమిళ. ఇప్పుడు ఎందుకంటే కేంద్రం మీద కొట్లాడేది ఎట్లా కొట్లాడాల్సిందే. వాళ్ళ పసుపు బోర్డు కూడా బిల్లు గిల్లు పెట్టలే, అది ఉట్టిదే ముచ్చట. ఎగ్జాక్ట్లీ ఉట్టిదే కాగితం అది. అంతే ఉట్టి కాగితం తప్ప ఏం లేదు. అది లాభం లేని ముచ్చట. కానీ అది ఇడిచిపెట్టి ఇప్పుడు ఇమీడియట్ గా నేనేమంటున్నా అంటే మనకు ఖచ్చితంగా 12,000 కింద అమ్మిన వాళ్ళందరికీ తుట్టి కట్టిమని అడుగుదాం, ఎంతైతే బోనస్ కట్టిమని అడుగుదాం. అది సమ్మతమేనా మీకు? అడుగుదాం అది. ఇక దానికోసం జర గట్టి కొట్లాడదాం. మరి అవసరం అంటే కలెక్టర్ గిలెక్టర్ ఏడికన్నా పోదాం. ఉంటారుగా మీరు అందరు పక్క ముచ్చట్నా? చలో అది అడుగుదాం. ఇక బోర్డు సంగతి బోర్డు కూడా వేయాల్సిందే, అది వేరు. కానీ ఇది ఇప్పుడు ఇమీడియట్ గా అయితే 12,000 కాడికి అయితే అడుగుదామని నేను అనుకుంటున్నాను. బోర్డు ఎట్లాగా అడుగుడే, 15,000 మద్దతు ధర ఇవ్వాల్సిందే. అది అది మీరు చూసుకోండి, నేను చేయాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, జై తెలంగాణ. నవీన్ దీనికి తక్కువనే వస్తుంది కదా, దీనికి కూడా 8 వస్తున్నట్టుంది. 8,500 అదే పరిస్థితి ఉంది ఇప్పుడు. ఆల్రెడీ 36,000 ఎకరాలకే వచ్చింది. మొదలు 60,000 ఉంటుండే మన దగ్గర నిజామాబాద్ లో, తగ్గింది. ఇప్పుడు ఏందో పరిస్థితి అర్థమవుతుంది. పెద్ద అంటే మనకు మహారాష్ట్ర కన్నా తక్కువ వెరైటీ కాదు కదా ఇది, వాళ్ళ లెక్కనే ఉంటది కదా. మహారాష్ట్ర వాళ్ళే మన తీసుకెళ్ళిండ్రు అంతే కదా. మెడిసిన్స్ తయారైన అన్నీ అవునవును, పసుపు రైతులకు న్యాయం జరుగుతలేదు. డెఫినెట్లీ ఇలా ఒక 2 రకాలు ఉంటాయి. శైలం ఉంటది, ఖచ్చితంగా శైలం అనేది ఒకటి ఉంటది, శైలం ఉంటది, ఎర్రగుంటూరు, ఇది ఎర్రగుంటూరు. ఇదంతా మన టోటల్ స్వర్ణ ఎవరైనా వేసిరా మన దగ్గర? ఎవరు వేయలేదని, ఓన్లీ ఎర్రగుంటనే వేసిరు. ఎర్రగుంటూరు
లెక్కలి మేము డివైడ్ చేస్తాం, డివైడ్ చేస్తారు కదా. డివైడ్ చేసి దీని కలుస్తాం. ఇప్పుడు కాడి ఏది ఆ పెద్దది పొడుగుది అది కాడి, దానిది ఎంత పోయింది రేటు మాక్సిమం? 9,000 అంతేనా? ఏదైనా అంతేనా? ఏదైనా అంతే. 8, 9 మాక్సిమం 10. అంటే అమ్మ ఇది డ్రమ్ము దింపితే రాలుతుంది, మిగిలిపోయి రాలేది చూరా అంటారు అన్నట్టు. గాలాలకి వెళ్ళి అదేంపో ఇప్పుడు చూసిన టైప్ మాల్. అవును అవును. ఓకే ఓకే. నేను చూర అంటే పూర చూర ఉంటది అనుకున్నా కానీ ఓకే రాలిందంత ఉంటది అన్నట్టు. అవును అది కాడి అంటే అది ఒరిజినల్, అది ఒరిజినల్. కుప్ప బాగుంది. అయితే 15-16 రావాల్సిందే యాక్చువల్లీ కదా అన్న. మరి పాలిష్ చేసారు, పాలిష్ కూడా పాలిష్ అయింది, ఉడికి పెట్టి పాలిష్ చేసి అన్ని చేసి వచ్చు. 25 నిమిషాలు 30 నిమిషాలు దింపాలి దాన్ని. అంతే కదా. డ్రమ్ము మొత్తం 10 కిలోలు పోతుంది. కరెంట్ బిల్ ఎంత వస్తుంది మొత్తం? కరెంట్ బిల్ ఎంత వస్తుంది? డ్రమ్ములు మొత్తం స్టీమేనా? మొత్తం ట్రాక్టరేనా? ట్రాక్టర్ తీపుతుంది. అదే కిరాయి ఇవ్వాల్సిందే కదా. ఒక్క సంచికి 150 రూపాయలు, 150 రూపాయలు ఇవ్వాలి. అదే పాలిష్ చేసి ఖర్చు మస్తే ఉన్నది. మళ్ళీ క్వింటాల్ వెనుక 10 కిలోలు పోతుంది. అంతే కదా. క్వింటాల్ వెనుక 10 కిలోలు పోతుంది. ఇట్లా చేస్తే ఇది 10 కిలోలు పోతుంది పాలిష్ చేస్తుంది. మినిమం ఏదైనా కొంత మిగిలాలంటే 12,000 ఉండాలి. లక్ష రూపాయల ఖర్చే ఉన్నది. 1,00,000 రూపాయలు మినిమం మినిమం ఖర్చే ఉన్నది. దుడ్డు లెక్కేసుకుంటేనే అంతే అంతే. ఇక సరే అందులో ఇక మళ్ళీ మన కుటుంబం ఖర్చు లేడీస్ అన్ని పోనిగా ఏం లెక్క పెట్టక కైకిల్ వెహికల్ ఏం లెక్క పెట్టక ఈ రేట్లకు మనకు పెట్టుబడి అనేది ఉల్టా పెడుతున్నాం. రైతులు ఇక బతుకులు లేదు, చచ్చిపోవడం. లే మేము లేమానే మీకు భలే ఉన్నారు కొట్లాడున్నారు. ఇక్కడ ఉన్న ఏం పెట్టు ఆయన ఇక ముచ్చట పెట్టుడే ఇక లే కొట్లాడే నిలబడితే మేము మీతో డెఫినెట్ గా. అందుకే మనం పక్క నేను ఎందుకు అంటున్నంటే పోయిన 5 సంవత్సరాల క్రితం ఏమన్నాడు అంటే నేను ఎన్నికలైన 5 రోజులకు లేకపోతే బాండ్ 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు అట్లనే స్పైస్ బోర్డు పెట్టాడు. అయ్యా మేము పట్టించేది రైతు ఏంటంటే ఈ నిజామాబాద్ లో మా తాతల నుంచి పండించేది ఈ పసుపే. అవును ఈ పసుపే ప్రధాన పంట మాకు పసుపు. అంతే కదా మెయిన్ ఇదే ఉంది. చిల్లర పంటలు ఏవి ఏమైతున్నదంటే రేటు ఉన్నదని పచ్చి పసుపే 50,000 ట్రాక్టర్ కొన్నాం. పచ్చి పసుపే 50,000 ట్రాక్టర్ కొన్నాం. పోయినా సార్ రేటు ఉన్నది పెట్టే ముందు విత్తనం పెట్టడానికి ఇప్పుడు రేట్ లేకపోతే ఏం ఫైదా లేదు. వెళ్ళి అన్ని తీసుకుపోయి అలా ఇంటి ముంగటేద్దాం ఇక వేరే అంతే. అది పోసినాం కదా ఒకసారి. లేలే ఖచ్చితంగా బోనస్ అయితే అడుగుదామే. బోనస్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. కొంచెం లోలి గట్టిగా పెట్టాలి మన అందరం. మరి రెడీ కదా? ఓకే థ్యాంక్ యూ.